నమస్కారం. విన్ టీవీ లంచ్ టైమ్ న్యూస్కు స్వాగతం. నేను మీ రవికిషోర్. ఇక వివరాల్లోకి వెళ్తే, గ్రామ స్థాయి నుండి నియోజక స్థాయి వరకు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగే స్పందన కార్యక్రమాన్ని నియోజకవర్గాల వారీగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా సోమవారం నూజివీడు రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో జిల్లా స్థాయి స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ ప్రజల సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్పందన అర్జీల పరిష్కారానికి సంబంధిత ఫోటోలను తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. పరిష్కారానికి సంబంధించి అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయి స్పందన ఫోటోలను పరిష్కార నివేదికకు జతచేసి పంపాలన్నారు. స్పందన అర్జీల పరిష్కార నాణ్యత ప్రమాణాల తనిఖీలో భాగంగా స్పందన కార్యక్రమంలో సమీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, పలు ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏ హాస్టల్స్ అటాచ్ చేసాము వాళ్ళు వెళ్ళి ఆ హాస్టల్లో ఇన్స్పెక్షన్ చేసి వీళ్ళైతే అంటే మేల్ మెంబర్ అయితే నైట్ స్టే చేసేయమనండి. చేసి ఇష్యూస్ అన్నది నెక్స్ట్ డే రైటింగ్లో మీకు రిపోర్ట్ ఇవ్వాలి. మీరు కన్సల్టేట్ చేసి నాకు ఇవ్వాలి. సో వీ విల్ టేకప్ ఇష్యూస్ ఓవరాల్ కాంప్రిహెన్సివ్గా ఇష్యూస్ ఏమి ఉన్నాయో హాస్టల్స్లో, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఏదైనా ఇష్యూస్ని 1 by 1 టేకప్ చేసి రిసాల్వ్ చేయడానికి చూస్తాము. సో ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక యూ మూవ్ అరౌండ్, డోంట్ గో బ్యాక్ టు ఏలూరు. ఓకే, ఐ నీడ్ ప్రాపర్ ఫోటోస్. వాతావరణంలో అల్పపీడన ప్రభావంతో సోమవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో ఏలూరు నగరం తడిసి ముద్దయింది. దీనిలో భాగంగా ఎన్నడూ లేని విధంగా సుమారు 2 గంటల పైబడి వర్షం ఏకధాటిగా కురియడంతో ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీటితో పలు రోడ్లు, ట్రైన్లు పొంగి పొరడంతో పలు చోట్ల ప్రధాన రహదారులు సైతం నీట మునిగాయి. అలాగే వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఏలూరు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నేటి నుంచి 4 రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ముందస్తు చర్యలకు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
ఇంటింటికి ప్రభుత్వాన్ని మరింత చెరువు చేయడమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు డిఎన్ఆర్ అన్నారు. ఈరోజు కైకలూరు మండలం దొడ్డిపట్ల సచివాలయ పరిధిలోని నరసాయిపాలెం రామవరం గ్రామాలలో 56వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే డిఎన్ఆర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు అత్యవసరమైన త్రాగునీటి కల్పన, రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే డిఎన్ఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు కురేళ్ల బేబీ, సర్పంచులు గరికముకు మరియమ్మ, కొవ్వూరి రాధాకృష్ణ, ఎంపీటీసీ కరణం లక్ష్మీ దుర్గా, వైస్ సర్పంచులు నాగబోయిన సురేష్, అడవి ప్రసాద్, ఎస్ఐ చల్లా కృష్ణ, ఎంపీడీఓ రామలింగేశ్వరరావు, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు చెరుకువాడ బలరామరాజు, జయమంగళ కాసులు, వడపు ప్రసాద్, చుండ్రు పాండురంగారావు, వడపు యేసుబాబు, పెరుగు వెంకన్న, పటాకుల దశరథ రామయ్య, గంగుల సోమరాజు, గరికముకు ప్రామానందం, కోనాల జయరాజు, కరణం శ్రీనివాస్, బోయిన ముసలయ్య, బలే నాగరాజు, ముంగర గోపాలకృష్ణ, ఘంటసాల సురేష్, అనుమూలు చందు, గుండాబతుల నాగు, మిద్దె రవితేజ, ఎరిచర్ల శేఖర్, కోనాల యోహోన్, బోడావల కృష్ణ, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, సెక్రటరీ శ్రీను, కిరణ్, విఆర్ఓ భరత్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ మాత్రం నెల చక్కగా ఏసీ అని తప్పుగా వాళ్ళు ఏసీ అని ఈ కార్డులో ఉన్నారు, వాళ్ళకి అవి రావు. వేరే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. వాళ్ళు ఏదో సంపాదించుకుంటారు, ఏదో ఉద్యోగం చేస్తారు. ఇక్కడ వాళ్ళు ఏమైపోవాలా? వెంకన్న గారు మళ్ళీ న్యాయాధికారులు రావాలి కదా. మీరు వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా గ్రూప్లో ఉన్న తల్లి, మీ ఇంట్లో మా డిగ్రీ చదువుతున్నారా? అవును సార్. ఎవరండి? అన్న చెప్పేస్తారు ఏనండి. మీ అందరికీ చెప్పేది ఏంటంటే, చాలా మంది అనుకుంటారు ఫైల్ తయారు చేస్తున్నాడు సార్, చేతి పడక 2 విడతలుగా జగనన్న 35,500 2 సార్లు 18,750. అలాగే డాక్టర్ గ్రూప్లో 2 విడతలు ఇస్తున్నారు. 3వ విడత సంక్రాంతి పండుగ. చేతి మాత్రం వారం రోజుల్లోనే మళ్ళీ వస్తుంది. ఏమా ఇంట్లో పెన్షన్ వస్తుంది ఎవరికి? నీకు డాక్రా గ్రూప్లో ఉన్నారు. 0 వడ్డీ ఉంది, ఇంటి స్థలం ఉంది. జగనన్న 5,09,202 రూపాయలు పెట్టారు తాత. చరిత్రలో ఇలాంటి ఎవరికి ఆర్ఓ ప్లాంట్ అయితే ఇంకా వాటర్ బాటిల్ ఇందాక వాటర్ బాటిల్ చెరువుల బాటిల్, ఇదేమో దాంట్లో సిమెంట్తో కట్టేది కాదు, గోల్డ్తో ఫిట్ చేసేది కనుక 50 రోజుల్లో గ్యారెంటీ. ఎలా కావాలంటే అలా పెట్టి చూసారుగా వస్తే. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీ రంగనాథరాజు సోమవారం సందర్శించారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు దేవస్థానం మర్యాదతో ఘనస్వాగతం పలికారు. ముందుగా ఆయన అర్చకులు, పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామి, అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనం అందజేశారు. తరువాత ఆలయ ఏఈఓ మెట్లపల్లి దుర్గారావు ఆయనకు స్వామివారి మెమ్ముటను అందించి సత్కరించారు.
ఏలూరులో సోమవారం కురిసిన భారీ వర్షం కారణంగా జిల్లా కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రి వర్షపు నీటితో పూర్తిగా జలమలమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ఆర్ఆర్పేట తదితర రోడ్లు పూర్తి స్థాయిలో మునిగిపోవడంతో ఆసుపత్రిలోనికి వర్షపు నీరు చేరడంతో ఆసుపత్రిలోని పలు విభాగాలు నీట మునిగాయి. వర్షపు నీటిలోనే వైద్యులు, సిబ్బంది తమ కార్యకలాపాలను నిర్వహించారు. అక్కడక్కడ వార్డుల్లో కూడా నీరు చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో దేవాదాయ శాఖ కాకినాడ డిప్యూటీ కమిషనర్ విజయరాజు విచారణ చేపట్టారు. కాకినాడకి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి ద్వారకా తిరుమల దేవస్థానం శానిటేషన్ కాంట్రాక్టర్ అక్కడ పనిచేసే కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ చెల్లింపులు సక్రమంగా జరపడం లేదంటూ లోకాయుక్తులు ఫిర్యాదు చేశాడు. లోకాయుక్తు నుంచి వచ్చిన ఫిర్యాదుపై దేవాదాయ శాఖ కాకినాడ కమిషనర్ విజయరాజు ద్వారకా తిరుమల దేవస్థానంలో విచారణ ప్రారంభించి పలు రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీ విజయరాజు మాట్లాడుతూ అసలు టెండర్లు, షరతులు ఏమిటి, షరతుల ప్రకారం కాంట్రాక్టుదారులు ఏ విధమైన చెల్లింపులు చేశారనే దానిపై విచారణ చేసి లోకాయుక్తకు నివేదిక పంపనున్నట్లు ఆయన తెలిపారు. ద్వారకా తిరుమల దేవస్థానంలో శానిటేషన్ సంబంధించి టెండర్ పాడుకున్న కాంట్రాక్టుదారుడు కార్మికులకి ఎవరైతే లేబర్ పనిచేస్తున్నారో వాళ్ళకి మన ఈఏఎస్ ప్రావిడెంట్ ఫండ్ సక్రమంగా పే చేయలేదని నాగేశ్వరరావు అనే వ్యక్తి, కాకినాడకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి లోకాయుక్తలో ఒక కంప్లైంట్ ఫైల్ చేశారు. ఆ కంప్లైంట్ నాకు పంపిస్తూ నేను డిప్యూటీ కమిషనర్ ఎన్విరాన్మెంట్స్ కాకినాడ నాకు పంపిస్తూ విచారణ చేయమన్నారు. ఆ సందర్భంగా ఈరోజు దేవస్థానం సంబంధించిన రికార్డులు అవన్నీ పరిశీలిస్తున్నాం. పరిశీలించి దానికి సంబంధించి టెండర్దారుడు ఏమేమి చేశాడు, టెండర్ కండిషన్స్ ఏంటి, ఆ కండిషన్ ప్రకారం టెండర్దారుడు ఏ విధమైన పేమెంట్ చేయాలి అనేది వెరిఫై చేసి ఆనరబుల్ లోకాయుక్తకి నివేదిక చేస్తాను. ఏలూరులో భారీ వర్షం కారణంగా పౌరపేట స్టేషన్ రోడ్లోని వాసుదేవాలయం మరియు శివాలయంలో వర్షపు నీటితో నీట మునిగాయి. సుమారు 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా ఆలయం ఇరువైపులా మరియు గర్భాలయాల్లోకి వర్షం నీరు చేరడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందులోనూ సోమవారం కావడంతో భక్తులు ఆలయానికి వచ్చే వీలు లేక బయట నుండే దర్శనం చేసుకుని వెనుతిరిగారు.
ఏలూరు జిల్లా గౌడ్ చేయూత సేవా సమితి ఆధ్వర్యంలో పేద మహిళలకు చేయూత అందిస్తున్నట్లు ఆ సంఘం సభ్యులు తెలిపారు. ఏలూరు జిల్లా గౌడ్ చేయూత సేవా సమితి కార్యక్రమంలో భాగంగా పెదపాడు మండలం ఏవూరు గ్రామంలో బెజవాడ వీరమ్మకు క్వింటా బియ్యం, 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, టేబుల్ ఫ్యాన్తో పాటు 2,000 రూపాయల నగదు అందించారు. వీరమ్మ ఆమె కుమార్తెలకు దుస్తులు అందించారు. దీంతో పాటు ఇంటి కరెంటు బిల్లు కట్టలేక కనెక్షన్ తొలగించడంతో సేవా సమితి డీడీ చెల్లించి తిరిగి కరెంటు కనెక్షన్ పునరుద్ధరించారు. సేవా సమితి ఫౌండర్ మోదుగుమూడి రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో బైగని రంగారావు, పరసా మోహన్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి బెజవాడ నరసింహారావు మాట్లాడుతూ ప్రతి నెల జిల్లాలోని ఒక గ్రామంలో సంఘ సభ్యుల సహకారంతో ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఇది 10వ కార్యక్రమమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మన పెనకడం గ్రామానికి చెందిన మోదుగుమూడి రాజశేఖర్ గారు 10 నెలల క్రితం ఏలూరు గౌడ సేవా సమితిని ఒక సమితిని ఏర్పాటు చేశారు. ప్రతి నెల కూడా మన గౌడ కుటుంబంలో ఏదో గ్రామంలో బాగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ బాగా పూర్గా ఉన్నటువంటి కుటుంబాన్ని నిత్యావసర సరుకులు, 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు, అట్లాగే వాళ్ళకి ప్రధానమైనటువంటి అవసరాలు ఏమైనా తీర్చడం, అట్లాగే వాళ్ళకి బట్టలని, ఫ్యాన్లని, అటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి ఇంకా మిగిలిన సభ్యులారా మీరు కూడా ఈ గ్రూపులో జాయిన్ అయ్యి మన గౌడ సంఘంలో ఇట్లా ప్రతి నెల ఒక కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మిగిలిన వాళ్ళకి కూడా మీరంతా ఆదర్శంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాం. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నారో వాళ్ళకి తెలుసుకుని వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళకి మాత్రం చేస్తూ ఈ గ్రూప్లో ప్రతి ఒక్కరిని కూడా మమేకం చేస్తూ అందరూ ఫోన్పే ద్వారానే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఆ అమౌంట్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఇలాగే ఇంకా పెరగాలని, ఇంకా గ్రూప్ సభ్యులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఇంకా అందరూ కూడా యాడ్ అయ్యి తన వంతు తన సాయం 500 చేయొచ్చు, 100 చేయొచ్చు, 500 చేయొచ్చు, 1000 చేయొచ్చు, 5000 చేయొచ్చు, ఎంత చేసినా ఆర్థికంగా తీసుకుని ఇంకా కొన్ని కుటుంబాలు చేయడానికి ముందుకెళ్తామని, అలాగే విధంగా ఎడ్యుకేషన్ చదువుకు సంబంధించి కూడా ఇంకా తోడ్పాటు చేయాలని ఈ సంఘం ఆలోచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.